మనం ఇందాక చదువుకున్న రీతిగా మన ఆరాధనలో ఆయన మన కొరకై తిరిగి లేచినటువంటి వాడు. జీవము గల దేవుని మనం ఆరాధించినాం. జీవము గల దేవుని మనము ఆరాధించినాం. జీవంతో కూడినటువంటి నిరీక్షణ ఇచ్చినాడు కదా. కాబట్టి ఇప్పుడు మనకి ఏం చెప్తున్నాడు? ఆయన తిరిగి లేచిన తర్వాత శిష్యులతో, అనగా ఇప్పుడు మనం కూడా శిష్యులమే కదా. ఆయన మనం కూడా శిష్యులు. కాబట్టి మనతో కూడా ఈరోజు ఆయన చెప్పినటువంటి మాటలు కొన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలంట? మరణము వచ్చే వరకు ఆయన ప్రచురించాలి. బోధి గంతం వరకు మనం సాక్షులై ఉండాలా అనేటువంటి మాట మనము చూస్తాం. ఆయన సువార్త ప్రకటించాలా, సాక్షులుగా ఉండాలి. ఈ లోకములో జీవించేంత వరకు కూడా మనం చదువుతున్న భాగంలో అదే వాళ్ళు చూస్తుంటున్నప్పుడు 8వ వచనంలో యేసు ప్రభు వారు పరలోకానికి కొనుక్కోబడుతున్న సమయంలో, లేకుంటే అదృశ్యుడవుతున్నటువంటి సమయంలో అట్టినటువంటి వ్యక్తులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, చూడండి, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నందు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందు భూదిగంతముల వరకును నాకు సాక్షించిన వారితో చెప్పాను. ఎంతవరకు అంట? మనం చుట్టూ ఉన్నటువంటి మన ప్రాంతాల్లో, మన ఇరుగు వారిలో మధ్యలో మనం ఏం చేయాలంట? ఆయన మన కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడని మనం ఏం చేయాలా? సువార్త ప్రచురించాలి. ప్రచురించుట అంటే ప్రకటించుట అని. సువార్త చెప్పాలి. చెప్పడమే కాదు, సాక్షులుగా ఉండాలి. ఎంతవరకు అంట? భూమి దిగంతముల వరకు. భూమి దిగంతముల వరకు మీరు ఏముండాలంట? నాకు సాక్షులై ఉండేయండి. కాబట్టి మనము దేవుని కొరకు యేసు ప్రభువుని ఇప్పుడే కాదు, ఆయన లేచిన తర్వాత ఏం చెప్తున్నా అంటే సువార్త ప్రకటించమన్నాడు. మొట్టమొదట ప్రచురించుట లేక సువార్త ప్రకటించుట. చూడండి, మార్కు సువార్త 16వ అధ్యాయము 14వ వచనం చదవండి. మొట్టమొదటిగా ఆయన లేచిన తర్వాత వాళ్ళకి ఏం చెప్పినాడంటే, భోజనంలో కూర్చున్నప్పుడు ఆయన వారికి లేక శిష్యులకు ప్రత్యక్షమై తాను లేచిన తర్వాత నన్ను చూచిన వారి మాట నమ్మునందున వారు అపనమ్మకము నిమిత్తము వారి హృదయ కాఠిన్యము నిమిత్తము వారిని గద్దించి మీరు సర్వలోకమునకు వెళ్ళి ఏం చేసినాయట? సర్వలోకమునకు వెళ్ళాలంట. సర్వలోకానికి వద్దు. మన చుట్టూ మన గ్రామాల్లో మన ఫ్రెండ్స్కి, మన బంధువులకి మనం ఏం చేయాలో? మొట్టమొదటిగా యేసు ప్రభు లేచిన తర్వాత శిష్యులకు అప్పగించినటువంటి ఒక బాధ్యత, ఒక పని ఏమంటే సువార్త ప్రకటించాల. భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉన్నాడు. ఏం చేయాలంట? మొట్టమొదటిగా తన శిష్యులతో ఏం చెప్పినాడు? చెప్పినాడంటే నేను మిమ్మల్ని మనుషుల పట్ల జాగ్రత్తగా చేస్తానండి. సువార్త చెప్పి అనేకులు దేవుడికి నడిపించాలా. అయితే చూడ మత్తయి సువార్తలో దేవుడు వారిని పిలిచినప్పుడు ఏమని? పేతురు యోహాను శిష్యుల్ని పిలిచినప్పుడు మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనాలు త్వరగా. మత్తయి సువార్త 4వ అధ్యాయము ఒకరు తల్లి ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేతును వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయన యేసు ప్రభువును వెంబడించిరి. అయితే దేవుడు వాళ్ళు పిలిచినటువంటి ఉద్దేశం ఏమి? మనుషుల పట్టు జాలరులుగా ఉండాలని దేవుడు వాళ్ళు పిలిచినాడు. నిన్ను నన్ను కూడా మనుషులు పట్టే జాలరులు, చేతులు బాగా నైపుణ్యత కలిగి పేతురు యోహాను పడుతుంటున్నారు.
మనుషులు కూడా పట్టాలని. అయితే వాళ్ళు ఏమైపోయినారు? రండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం. పెద్దవాడైనటువంటి పేతురే యేసు ప్రభువు పరలోకమునికి వెళ్ళిన తర్వాత తిరిగి ఆయన ఏం చేస్తున్నాడు? చదువు. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదును వారితో అనగా వారు మేము వస్తామా? నా పెద్దలున్నా పెద్దోడు నువ్వే పోతా అంటే పాత వృత్తి, పాత బ్రతుకు, పాత జీవితానికి మళ్ళా వెళ్తుంటున్నాడు. దేవునికి ఉద్దేశం, ఏ ఉద్దేశంతో దేవుడు పిలిచినాడు ఆయన? వాళ్ళని మనుషులు పట్టు జాగ్రత్తగా ఉండాలని దేవుడు పిలిచినాడు. మనుషులు పట్టేప్పటికి ఏ శుభ్రం వెళ్ళిపోయారంటే ఇంకేం చేస్తాము అనుకొని మళ్ళా వాళ్ళు ఏమైపోయారంటే పాత వృత్తికి వలలు విడిచినారు, తల్లిదండ్రులు విడిచినారు, అన్నింటినీ వదిలేస్తూ దూరం వదిలేసి వచ్చినారు. ఇప్పుడు పాత వృత్తికి, పాత బ్రతుకు, పాత జీవితానికి వెళ్తుంటున్నారు. మనం కూడా అనుకుంటున్నామా? యేసు ప్రభు పిలిచినటువంటి ఉద్దేశము ఏమిటి? యేసు ప్రభు ఇంకా పరలోకానికి అదృష్టం అయిపోయింటున్నాడు, లేచి వెళ్ళిపోయినాడు. మేము మా పాత వృత్తికి మేము వెళ్ళిపోతాం అనుకుంటున్నారా? లక్ష్యం ఆయన మరణము వరకు ఆయన మనమును ప్రచురించవలసిన వారుగా ఉంటున్నాం. ఆయనకు సాక్షిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఈ సాక్షిగా ఉండాలా? మనుషులు పట్టే బదులు మళ్ళా మేము చేపలు పట్టబోదేమో. మళ్ళా పాత వాళ్ళని తీసుకున్నారు, బాగా చేసుకుంటారు. చేపలు పట్టే వాళ్ళ పని సక్సెస్ కాలేదు, ఫెయిల్యూర్ అయిపోయింది. ఒక చేప కూడా పట్టలేదు. దేవుని చిత్తం లేకుండా, దేవుని చిత్తానుసారంగా జీవించకుండా నీ సొంత ఆలోచనలు, నీ సొంత చిత్తములను నెరవేర్చుకుంటే నీ జీవితంలో ఫెయిల్యూర్స్, అపజయము, సక్సెస్ అనేది ఉండదు. దేవుని చిత్తమును, నీ దేవునికి అప్పగించిన పని నమ్మకంగా చేయడానికి బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడు అని, నమ్మకమైనటువంటి ఆయనకి మెండైన దీవెనలు ఉండవని మనం గ్రహించేవారు. వారు అపనమ్మకస్తులై ఉన్నప్పుడు మార్కు సువార్తలో వాళ్ళు గర్తించినాడు. వారు అపనమ్మకం నిమిత్తము వారు హృదయాలు కట్టిపరుచుకున్నారు. ఇంకెందుకు యేసు ప్రభు వెళ్ళిపోయాడు, మేము పోతే మమ్మల్ని చంపుతారు, మేము కొడతారు. మరలా యేసు ప్రభు వారిని దర్శించాల్సి వచ్చింది, మరలా వాళ్ళకి ప్రత్యక్షం కావాల్సి వచ్చిందండి. మరలా వారికి ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. కాబట్టి నీవు కూడా మరలా ఆయన శిలువలో వేపనటువంటి మేకలు గాయములు మరలా మనం రేపేవారికి ఉంటున్నామా? లేకుంటే ఆయన పచ్చి గాయాల్లో ఏలు పెట్టే వారికి ఉంటున్నామో మనం చూసుకోవాలి. నీకు అప్పగించినటువంటి పని ఏ ఉద్దేశంతో దేవుడు నిన్ను పిలిచినాడు, ఏ ఉద్దేశం చేత ఐరోన్ బట్టి సీనులో నిన్ను ఉంచినాడా పని నిమిత్తమై నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? 9 గంటలకు రమ్మంటే 10 గంటలు రావడం నమ్మకత్వం కాదు. ఒక్క సెకండ్ కూడా లేట్ రావడానికి ఇబ్బంది మనము ఆలోచించేది, ఒక్క సెకండ్. కాబట్టి లేట్ రావడానికి ఏదో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఏదో కొత్త అనుకుంటే రావాలి. కానీ మన పిల్లలు స్కూల్కి అయితే ఉదయకాలం వెళ్ళిపోతాం, 7 గంటల కంటే 7 గంటలకు రెడీ చేస్తాం, 7:30 కంటే 7:30 కంటే రెడీ చేస్తాం. మన స్కూల్స్కి అయితే, మన పనులకైతే కరెక్ట్ టైంకి వెళ్తాం. దేవుడి పని అంటే, దేవుడు అంటే అంత సులకనా, అంత తృణీకారమా, అంత నీచుగా పడుతుందా దేవుడు అందరం? నీకు జ్ఞాపకం చేసుకో సుమా, నువ్వు నష్టపోతావు. యెరూషలేమా, నేను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. యెరూషలేము పేరు సీయోను పెట్టుకో. సీయోను, నీ మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుదురు. నీ మందిరంలో ఒక దినము గడపడ 1000 దినముల కంటే శ్రేష్టము. కాబట్టి నువ్వు మందిరాన్ని ప్రేమించు, కానీ దేవుడు నిన్ను వర్ధిల్లు చేస్తాడు. నేను రక్షణ వదిలినప్పటి నుండి దేవుని మందిరం అంటే ప్రేమ, అభిమానము, పరిగెత్తుకుని వెళ్ళేవాళ్ళు. రెస్ట్ లెస్గా సేవ చేసినామండి. ఒక ట్రైనింగ్ సేవ చేసినట్లుగా దైవ సేవకుల దగ్గర ఉంటూ పరిచయం చేసినాం. నాటి నుండి నేటి వరకు అదే డిసిప్లిన్లో నేను వెళ్తాను. లేట్గా రావడం అంటే భయం నాకు. కాబట్టి మనం ఏం చేయాలా? దైవ భయమును మనం కలిగినటువంటి వారు ఉండాలి. ఒక 5 గంటలకే ఎందుకు ఇది రావాలంటే ఎప్పుడు లేలా? 6 గంటలకు లేస్తే రెడీ అవుతాం. 5 గంటలకే లేవాల. మన పనులు, మన ప్రయాణాలంటే లేస్తాం కదా. దేవునికి మనం ఎంతగా ప్రేమిస్తాం, మనం అంతగా ఆశీర్వదించబడతాం. లేకుంటే దేవుడు మనకి నష్టాలను తీసుకొస్తాడు. కాబట్టి వాళ్ళు ఏమైపోయినారు? మనుషులు పట్టు జాలని దేవునికి అప్పగించిన పనిని నమ్మకంగా చేయలేదు. దేవుని పనిని వాళ్ళు ఏం చేసినారు? పక్కన పెట్టేసి
వాళ్ళ సొంత పనుల కొరకే. దానికోసమే దేవుని వాక్యం ఊరికే రాయబడలేదు. అందరూ తమ సొంత కార్యములు చూస్తున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడండి. అందరూ ఏం చేస్తున్నారంట? సొంత పనులకైతే పరిగెత్తాం, అదే దేవుని పనికైతే ఉన్నిలే ఇంకా పాట పాడుతుంటారులే, ఇంకా ప్రార్థన చేస్తుంటారులే అని మనం ఉంటాం. 2వ అధ్యాయంలో 21వ వచనం, అందరూ అనే మాట చూడండి. అందరూ సొంత కార్యములను చూచుకొనిచున్నారు కానీ దైవ కార్యం అంటే ఆదివారం అంటే నిర్లక్ష్యము, సంఘ ప్రార్థన అంటే నిర్లక్ష్యము, బైబిల్ స్టడీ అంటే ఉపవాస ప్రార్థన అంటే 9:30 అంటే 11కు వచ్చేది. అదే కదా. దేవుని కార్యం అశ్రద్ధగా చేయవాడి శాపగ్రస్తులకు రాయబడింది ఇర్మియా గ్రంథంలో. కాబట్టి మనం ఆశీర్వాదానికి పాత్రలు కావాలి కానీ నష్టానికి పాత్రలు కాకూడదు. కాబట్టి మీరు ఆశీర్వదింపబడాలంటే చేసి చూడండి. నీవు నీ కుటుంబము యెహోషువ అంటాడంటే అంటాడు కదా, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవించదము. మీరు ఎవరిని సేవించినా పర్వాలేదు, నేను నా ఇంటి వారు తీర్మానం చేసుకో. దేవుడిని సేవించడానికి తీర్మానం చేసుకో. కాబట్టి దేవుని ముందు పెట్టుకో. దేవుడిని మొదటి స్థానం నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో. ఉదయకాలం లేవు కానీ దేవుడికి మొదటి స్థానం ఇవ్వు. బైబిల్ చదువు, ప్రార్థన చేసుకో. కాబట్టి అలా చేయడం ద్వారా మనం ఆశీర్వాదం పొందుకుంటాం. కాబట్టి వీళ్ళు ఏం చేస్తే అప్పగించిన పనిని వారు చేయకుండా ఏమైపోయినారంట? మనుషులు బట్టి పోకుండా చేపలు పట్టడానికి వెళ్ళారు, పాత్రలకు పోయినారు. దానికోసమే వాళ్ళ జీవితంలో ఫెయిల్యూర్ పట్టిందా? ఏమి పట్టలేదు, రాత్రి ఏమీ పట్టలేదు అంటాడు 3వ వచనంలో. సక్సెస్ అయిందా? ఫెయిల్యూర్. కాబట్టి సక్సెస్గా చేసుకో వాళ్ళ పనిలో. కాబట్టి ఫెయిల్యూర్ అయిపోయినారు, ఏమీ పట్టలేదు. దైవ చిత్తం లేకుండా ఏదో చేయాలని ప్రయత్నం చేస్తే నష్టమే, కష్టాలే మన పాడే. కాబట్టి దైవ చిత్తానికి మనం లోబడే వారంగా మనం ఉండాలి. దేవుడు అప్పగించిన పని. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16 నుంచి కూడా వచ్చిన చూడండి. 1 కొరింథీయులు 9:16 నుంచి కూడా వచ్చినాను. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణము లేదు. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. చాలా భయపడిన దినాలు వస్తుంటున్నాయి. సువార్త ప్రకటించడానికి వీలేకుండా అయిపోయింది. కాబట్టి సమయంలో సద్వినియోగం చేసుకోవాలా. దినములు చెడ్డలు కనుక సమయంలో పోనీయక సద్వినియోగం చేసుకోమంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. కాబట్టి సమయంలో పోనివ్వకూడదు, టైం వేస్ట్ చేయకూడదు. టైం ఇస్ గోల్డ్ అంటాడు. టైం ఇస్ డైమండ్. ఏమైపోతుంది? పోయిన సమయం మళ్ళా రాదు మనకి. కాబట్టి దేవుని సమయాన్ని మనం దేవునికి ఇద్దాం, మన సమయాన్ని మనం. కాబట్టి సువార్త ప్రకటించేవారుగా ఉండాలి. అది దేవుడు మొట్టమొదటిగా వాళ్ళు ఏం చేస్తున్నట్ట? సువార్త ప్రకటించడానికి దేవుడు ఆ పని అప్పగించినాడు. ప్రకటిస్తుంటున్నామా? మన స్నేహితులకైనా, మన బంధువులకైనా, మన ఇరుగు వర్గ వారికైనా, మన కొలీగ్స్, మన సహోద్యోగులు, నీతో పనిచేసేటువంటి వారు చెప్పు, నీ సాక్ష్యం చెప్పు, సువార్త ప్రకటించు. కాబట్టి సువార్త ప్రకటించాలని దేవుడు మనకు అప్పుడు టైం లేదు కాబట్టి షార్ట్గా మనకి ఎప్పుడైతే టైం అయిపోతాను, 12 అయిపోయింది. రండి. రెండవదిగా మత్తయి సువార్త 28వ అధ్యాయం 18-19 వచ్చిన చదవండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము. అయితే యేసు వారి ఎదుకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికై వారికి బాప్తిస్మము. శిష్యులుగా చేయాలా? శిష్యుడు అంటే ఏమి? శిష్యుడు అంటే శిష్యుడు అంటే నేర్చుకునేటువంటి వాడు, అభ్యసించేవాడు. కాబట్టి అనేకుల్ని దేవుని వాక్యము నేర్చుకునేదానికి దేవుని మందిరానికి నడిపించేవారుగా మనం ఉండాలా. సువార్త ప్రకటించాలా. ప్రకటించిన తర్వాత వాళ్ళు
వాళ్ళని శిష్యులుగా చేయాలా, దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత ఆత్మీయంగా వాళ్ళని పెంచడానికి కొరకై అనేకమైనటువంటి ఆత్మీయ సంగతులు వారికి బోధిస్తూ ఉండాలి. కాబట్టి వారికి రక్షణ కొరకై మనం ఏం చేయాలా? ప్రయాసపడే వారుగా ఉండాలా. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. యెషయా 52:10. సమస్త జనుల కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరిచి ఉన్నాడు. పరిశుద్ధ బాహువు బయలుపరుచున్నాడు. భూదిగంతం నివాసులందరూ మన దేవుని రక్షణ చూచెదరు. రక్షణ చూడాలంటే నువ్వు ఏం చేయాలా? సువార్త ప్రకటించాలి. మన శిష్యులుగా చేయాలంటే ఏం చేయాలా? ఎవరింట్లో వాళ్ళు పండుకోవాలా? ఎవరింట్లో వాళ్ళు కదా మౌనంగా ఉండాలి. సువార్త చెప్పు, మౌనంగా ఉండాలి కదా. ప్రతి ఒక్కరూ చదువు పిల్లలు, వాళ్ళకి స్టూడెంట్స్ ఎదిరించే వాళ్ళకి వద్దు, చెప్పే వాళ్ళు వినేవాళ్ళకి మనం మన యేసు నిజమైన దేవుడు సువార్త చెప్పాలి. ఆయన బాహు మనకు ప్రత్యక్షపరచబడి ఉంటున్నాడు. కాబట్టి అనేకల్ని వారికి సువార్త ప్రకటించి దేవుడి ఇంటికి నడిపించి మన శిష్యులుగా చేసే బాధ్యత మన దేవుడు అప్పగించాడు. కాబట్టి లూకాసు వార్త 24వ అధ్యాయంలో చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయం 46-47 వచనాలు చదవండి. క్రీస్తు శ్రమపడి మూడవ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడుచున్నది. మారు మనసు పాప క్షమాపణ గురించి మనం ప్రకటించాలి. ఏం చేయాలా? మరి మారు మనసు ఎలా అయితే వారి క్వాలిటీ సువార్త చెప్పాలా, ఏటేదో చెప్పకూడదు. సువార్త అనేది ఎలా ఉండాలా? ఆయన ప్రేమను గురించి చెప్పాలి. మొట్టమొదట దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంటున్నాడు. మనం ఎవరమో, దేవుడు ఎవరు? మనం పాపలము, దేవుడు పరిశుద్ధుడు. కాబట్టి మనము పాపం నుండి విమోచన పొందాలంటే యేసు ప్రభువు నేను ఎంతగానో ప్రేమిస్తుంటున్నాడు. మన కొరకు శిలువలో ప్రాణం పెట్టినాడు, చనిపోయి సమాజం తిరిగి లేచినాడు. మన పాపాల కొరకే అని ఏటేటో చెప్పుకుంటూ మనం పోకూడదు. కాబట్టి దేవుని యొక్క సువార్త సూటిగా బోధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిలో పనిచేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో పనిచేసేవాడు. అనేకలు మనం ఏం చేయాలంటే చూడండి, వాళ్ళు ఎవరైతే సూటిగా సువార్త చెప్పినప్పుడు ఏం చేస్తున్నారు? అనేకలు రక్షణ పొందినారు. సూటిగా చెప్పినారు. చూడండి సువార్త ఎలా చెప్తారు? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి అతని వాక్యము ఎంతమంది నమ్మినారో చూడండి. చదవమా. అతని వాక్యము అంగీకరించిన వారు, అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఎంతమంది అంట? ఎన్నేంటే నువ్వు రక్షణ పడి దేవునికి ఎంతమంది తెచ్చినావు? ఎన్నేంటే నువ్వు రక్షణ పడి ఎంతమంది నీ ఫ్రెండ్స్ తెచ్చినావు? నీ బంధువులు తెచ్చినావు? నీ ఇరుగు వాళ్ళని తెచ్చినావా? ఆయన సువార్త విద్య లేని పామరుడు, చదువులేని వారు, చేపలు పట్టుకునేటువంటి వాళ్ళు, విద్య లేని పామరులని రాయబడిన వాళ్ళ గురించి. విద్య లేని పామరులే దేవుడు పరిశుద్ధాత్మ పొందుకొని చెప్పినప్పుడు ఏం చేస్తుంటున్నారు వాళ్ళు? 3000. ఇంకా 4వ అధ్యాయంలో చూడండి. 4వ అధ్యాయం అపోస్తల కార్యములో 4వ అధ్యాయంలో 4వ వచనం చదవండి. అనేకులు నమ్మి శిష్యులుగా కౌంటింగ్ లేదు. స్త్రీలు కౌంటింగ్ రాకుండా పురుషులు మాత్రం ఎంతమంది అంట? ఎంతమంది రక్షణ పొందుతున్నారు? మనము వాళ్ళు సువార్త ప్రకటిస్తా ఉంటే సువార్త ప్రకటించే వారు పాదంలో పర్వతం మీద సుందరములు. కాబట్టి సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు అపోస్తలుడు పౌలు. సువార్త ఉచితంగా ప్రకటించిందే నాకు జీవితము. ప్రకటించాలండి. ఈ భూమి మీద ఉండేంత వరకు, మన ప్రాణం ఉండేంత వరకు, వాళ్ళు చనిపోయినా పర్వాలేదు ప్రభు వరకు కదా. అపోస్తలుడు పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభము అంటాడు. ఏమంటే పరలోకంలో ఉంటాను. ఈ రోగాలు నువ్వు, ఈ బాధ ఉండదు. నాకు రాత్రంతా ఒకేసారి మనకు ఇచ్చే తినేదు. అంతవరకు విపరీతమైనటువంటి నొప్పి, పొద్దున్నే లేవు కానీ అయినా కానీ
పరిచయం కాబట్టి ఈ చెయ్యి ఇది గెత్తినివ్వదండి. ఇది ఇక్కడ అంతవరకు ఏం చేద్దాం? బండిలో పడి ఈ చెయ్య కొద్ది రోజులు బాగా ఇచ్చారు, ఇది కొంచెం బాగా ఎదిలేదు. ఇప్పుడు మళ్ళీ ఈ చెయ్యికి రాత్రి ఒకేసారి పండుకున్నాను, పట్టేసి 4 కాలకు మెలకపోయింది, చూస్తే చేయి పట్టేసి అప్పటి నుంచి నిద్రలేదు. సరే అంటే నేను 5 గంటలకు వేసేసి ఇప్పుడు వేరే చేసి. కాబట్టి ఏదైనప్పటికీ కూడా దేవుని పని మనము ఆపుకూడదు. వస్తారు చనిపోతే అవునంటారు, బ్రతుకుట క్రీస్తే మనం చెప్పగలమా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. చావైతే నాకు లాభం, ఏం లాభము? పరలోకంలో ఉంటాను. ఈ రోజులు ఈ బాధ ఉండదు కదా. బైబిల్ పైకి ఎత్తడానికి కూడా ఇబ్బందిగా ఉంది, దానికోసం ఇంత ఎత్తినాను. ఆత్మ కూడా కష్టమే. కానీ ఏంటంటే దేవుని పని అంటే పరిగెత్తాలి కదా. భక్సింగ్ గారు పడుకులు ఉండేదంటే పరిగెత్తినాడు. నేను డ్యూటీ దిగితే 4:30కి మన డ్యూటీ వెళ్తారు, కంపెనీలో పనిచేసి ఉంటున్నాము. రావడము, ఫ్రెష్ అప్ అవడము, మళ్ళీ పరిగెత్తడం పని. రెస్ట్ లెస్గా సేవ్ చేసినాం. రెస్ట్ లేదు కాబట్టి దేవుని కొరకై మనం పరిగెత్తాం. దేవుని సేవ కొరకై మన చేసే జీవితము దేవుని కొరకై. అనేకులు శిష్యులు కండి. ఇంకేమంటే రండి, టైం తక్కువ ఉంది కాబట్టి ముందుకెళ్దాం. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం ఏం చెప్పేసిన? నాకు సాక్షులై ఉండేది. మొట్టమొదటిగా సువార్త ప్రకటించాలా, అనేకులు శిష్యులుగా చేయాలా, 3వదిగా మనం సాక్షులుగా ఉండాలా. చదవమ్మా. యెరూషలేములోను యూదయ సమరయ దేశములందును నాకు సాక్షులై ఉందరు. కాబట్టి సాక్షులుగా ఉండాలా. లూకా సువార్త 24:48 త్వరగా 24. ఈ సంగతులకు మీరే సాక్షులు. చూడు, అక్కడ 26వ అధ్యాయము 16 నుంచి వచ్చినారు. ఇదమ్మా 26. క్షమించిన అపోస్తల కార్యములు 26. నీవు నన్ను చూచిన సంగతియు, నేను నీకు కనబడబో సంగతియు, నిన్ను పరిచారకునిగా సాక్షిగాను నియమించుటకై కనబడుతున్నాను. అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? సాక్షిగా ఉండడానికి. కాబట్టి మనం సాక్షులుగా చూడండి. ప్రకటన 2వ అధ్యాయం 13వ వచనం. నీవు కాపురం ఉన్నావని ఎరిగి నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గురించి సాక్షి అంతమైన వాడు నీ మధ్య చంపబడిన నీ నామమును గట్టిగా చేపట్టినావు. అలా ఉండాలండి. చూడు, ఏప్రిల్ రాసిన పత్రిక 11:4 ఏప్రిల్ 11:4 నీతిమంతుడని సాక్ష్యము పొందెను. దేవుడు బదులు సాక్ష్యముగా ఉంటున్నవి, తను కూడా సాక్షిగా ఉంటున్నాడు. ఉంటున్నామా మనం? ప్రభు కొరకై మనం సాక్షులుగా ఉంటాం. చాలా విషయాలు ఉన్నవి, అయితే టైం ఎక్కువైపోయింది కాబట్టి భోజనాలు లేవండి కదా. కాబట్టి మనం పరీక్షించుకున్నాం. ప్రభు మనం సువార్త ప్రకటించేవాడు ఉంటున్నామా? ఆయనకి శిష్యులుగా అనేకులు
ఆయన ఇంటికి నడిపించి శిష్యులుగా చేసేవాళ్ళం ఉంటున్నామా, ఆయనకి సాక్షులుగా ఉంటున్నామా మనం పరీక్ష. ఎక్కడైనా లేకుంటే ప్రభా ఈనాటి నుండి దేవా తీర్మానం చేసుకో, నీ కొరకై సాక్షిగా ఉంటాను ప్రభా, తీర్మానం చేసుకో. ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం.